మయన్మార్ బ్యాంకాక్లో భారీ భూకంపం 152 మంది మృతి, శిథిరాల కింద వందల మంది, పేకముడేలా కుప్పకూలిన బిల్డింగ్లు, ఎక్కడికక్కడ దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనం. నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు కంపించిన భూమి, తీవ్రంగా ప్రభావితమైన సెంట్రల్ మయన్మార్. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతగా నమోదు. బ్యాంకాక్లోనూ 7.3 తీవ్రతతో భూకంపం. అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా. ఇండియా, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లోనూ స్వల్ప ప్రకంపనలు అంటూ ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే భారీ భూకంపం, చాలా నష్టం జరిగిందట. 152 మంది మృతి, ఇంకా శిథిరాల కింద వందలాది మంది ఉన్నట్టుగా ఇక్కడైతే వార్త రావడం జరిగింది. ఒక 6 సార్లు కంపించిందంట. రిక్టర్ స్కేల్ పైన 7.7గా తీవ్రత నమోదైంది. బ్యాంకాక్తో పాటు మయన్మార్, ఈ 2 దేశాల్లో కూడా మొత్తానికైతే జనాలు చాలా ఇబ్బంది పాలైనలు. మొత్తానికైతే ఒక భారీ భూకంపం అనేది సంభవించినట్టుగా ఇక్కడ చెప్పవచ్చు. భూకంప దాటికి మయన్మారు, బ్యాంకాక్ చిగురుటాకులా వణికిపోయాయి. చాలా బిల్డింగ్లు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. జనమంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు భూమి కంపించింది. మెయిన్ రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆఫీసులు, షాపింగ్ మాల్స్ గోడలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. ప్లాట్ఫామ్పై ఉన్న మెట్రో రైలు ఊగిపోయాయి. సెంట్రల్ మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం భూమి కంపించడంతో 144 మంది పైగా చనిపోయారు. 800 మంది వరకు గాయాల పడ్డారు. శిథిరాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. బ్యాంకాక్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై అత్యధికంగా 7.7గా నమోదైంది. ఇంకా బ్యాంకాక్లో 7.3 అయితే మయన్మార్లో 7.7గా నమోదైంది. వాస్తవానికి బ్యాంకాక్లో ఎంత నష్టపోయిందో, సో ఈ మయన్మార్లో ఎక్కువ మంది ఇంకా ప్రాణాలు కోల్పోయి బాగా ఎక్కువ నష్టం జరిగినట్టుగా ఇక్కడ వార్త. అత్యల్పంగా 4.3గా రికార్డ్ అయింది. భూకంప దాటికి పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోయాయంటే ఇక్కడ చూడండి, ఏదో పెద్ద క్షిపణితోటి దాడి చేస్తే మొత్తం ఆ బిల్డింగ్ ఎట్లా తునాతునుకలై మొత్తం కింద పడిపోతుందో అట్లా పేక మేడల్లాగా ఒక్కసారిగా భూమి కంపించడం వల్ల, ఒక నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు కంపించడం వల్ల ఇక్కడ మయన్మార్లో ఏమో 7.7 తీవ్రత రిక్టర్ స్కేల్ పైన, అదేవిధంగా బ్యాంకాక్లో 7.3 తీవ్రతతోటి భూమి కంపించి చాలా తీవ్ర నష్టం, అటు ధన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు భారీగా జరిగినాయి. రోడ్లు, బ్రిడ్జులు అన్నీ మొత్తం దెబ్బతిని ఎక్కడెక్కడ పగిలిపోయినట్టుగా ఇక్కడైతే వార్త. 30 అంతస్తుల బిల్డింగు ఇలా కుప్పకూలింది. బ్యాంకాక్ చతుచక్ ఏరియాలోని నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగు క్షణాల్లో కూలిపోయింది. అందులో 84 మంది కార్మికులు చిక్కుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల కోసం ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి అసలు ఇది భూకంపం అని తెలియక చాలామంది చూసినప్పుడు ఏదైనా క్షిపణితో దాడి చేసినా పెద్ద పెద్ద బాంబులు ఏమన్నా అణుబాంబులు పడ్డాయి అన్నట్టుగా ఒక్కసారిగా అవి కూలిపోయినాయి. కానీ ఆ తర్వాత చూసిన వార్తలు చూసినట్లయితే సోషల్ మీడియాలో భూకంపం అన్నారు. ఈ టైంలో భూకంపం వచ్చుడు ఏంది అని చెప్పి మొత్తం ఒకసారిగా ఎట్లా అంటే ఒక భయానకరమైన పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఈ బ్యాంకాక్ టూరిజం కోసం వెళ్తుంటారు. సో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సో ఆ ప్లేస్లోకి పోవాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మనకు థాయిలాండ్ గురించి బాగా తెలుసు. మన వాళ్ళు ఎక్కువ మంది థాయిలాండ్కు థాయ్ మసాలా కోసం అడిగి పోతాండ్రు. సో పర్యాటక ప్రాంతాలుగా ఉన్న ఈ దేశాల్లో ఇంత విధ్వంసం రావడం వల్ల భవిష్యత్తులో వీటికి ఈ దేశాలు మళ్ళీ తేరుకోవాలంటే కొంత ఎక్కువ టైం పడుతుంది.